రామారావు గారు మళ్ళీ లాస్ట్ స్పీచ్ వింటే మీరు చూస్తారు, చంద్రబాబు ద్రోహి, అతను నమ్మకండి, ఒక చీడ పురుగు ఈ రాష్ట్రానికి అని చెప్పడం కూడా రామారావు కంఠంలోనే విన్నాము. అవును, ధర్మ సంథింగ్ ఏదో ఉంటది ఛానల్లో, అవును చెప్పడం చూసాం. ఒక లాంగ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు, చాలా బాగా చెప్పాడు చక్కగా. ఇప్పటికే అది వైరల్ అవుతా ఉంది ఆ ఇంటర్వ్యూ అయితే. ఆ విధంగా ఆయన ముఖ్యమంత్రి కావడం, రామారావు కనుమరుగు కావడం, మళ్ళా రామారావు చనిపోతే అతను భౌతిక గాయం వద్ద లక్ష్మీ పార్వతిని రానికపోవడం. అప్పుడు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా హరికృష్ణ ఉండేవాడు. కొడుకుని మంత్రివర్గంలో తీసుకున్నాడు, ఎమ్మెల్యే కాకపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలో తీసుకున్నాడు. అటు తర్వాత అతను హిందూపురంలో ఎమ్మెల్యే అయ్యాడు హరికృష్ణ గారు. అతను అబ్రాడ్లో ఉన్నాడు రామారావు చనిపోయినప్పుడు. అతను అక్కడి నుండి దిగి ఎయిర్పోర్ట్లోనే ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నా తండ్రి మరణం సహజ మరణం కాదు, ఈ మరణం పైన న్యాయ విచారణ చేయాలని చెప్పి హరికృష్ణ కోరడం జరగడము, అతను తండ్రి దగ్గరికి రావడము, మరలా మామ వాళ్ళు బామర్దులు మాట్లాడుకోవడం, న్యాయ విచారణ పక్కన పెట్టడం, లక్ష్మీ పార్వతిని పక్కన దించేసి అతని దహన సంస్కృతులంతా వీళ్ళ కుటుంబ సభ్యులే చేయడం చూస్తాను. ఆ విధంగా రామారావుకి వెన్నుపోటు పడుస్తూ మళ్ళీ రామారావుకి కుటుంబ సభ్యులే అందరూ దగ్గరుండి సకల మర్యాదలతో చేయడం జరిగింది ప్రభుత్వ లాంఛనాలు. ఈ విధంగా రామారావు గారు వెన్నుపోటు చరిత్ర ఈ విధంగా ఉంటుంది చూసుకుంటే. అది పెద్ద ఘట్టం చంద్రబాబుకి, రామారావు కుటుంబానికి ఉండేటువంటి చరిత్రలో. ఈరోజు కూడా మీరు చంద్రబాబుని చూస్తే అటు పిమ్మట హరికృష్ణని తొక్కేశాడు, రాజకీయాల్లో ఒక రానియకుండా. వెంకటేశ్వరరావుని మంత్రి చేస్తామని వెంకటేశ్వరరావుని పక్కన పెట్టేశాడు. వెంకటేశ్వరరావు గారు డిఫర్ అయ్యి కాంగ్రెస్కి వచ్చారు, ఎమ్మెల్యే అయ్యాడు. ఆమె పురంధేశ్వరి గారు ఎంపీ అయ్యి మంత్రి అయ్యారు కేంద్రంలో. హరికృష్ణ గారు ఆ విధంగానే చనిపోవడం చూశాం. జూనియర్ ఎన్టీఆర్ను వాడుకున్నాడు. ఎన్టీఆర్ పడిపోయిన తర్వాత వెన్నుపూస దెబ్బతింటే కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళి పలకరించినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. చంద్రబాబు గారు ఏ విధంగా ఉంటాడంటే అవసరానికి యూజ్ అండ్ త్రో గ్లాస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా నందమూరి కుటుంబాన్ని వాడుకుంటాడు, వాళ్ళని వదిలేస్తాడు. ఇప్పటికీ అదే ఉంది.